10 లక్షలు డబ్బులు దొరికే కృష్ణవేణి. సారీ, నాకు ఈ డబ్బొద్దు. సారీ డాడ్, అలివేణి కోసం లండన్ వచ్చేశాను. నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతున్నానేమో అనిపిస్తుంది డాడ్. అరే, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. అరవింద్, అన్నయ్య ఎలా ఉన్నావు? మీ ట్రిప్ ఎలా జరుగుతుంది? చాలా హ్యాపీగా జరుగుతుంది అన్నయ్య. అలివేణి ఎలా ఉంది? తను టైర్డ్ అయ్యి ఇందాకే పడుకుందన్నయ్య. అలివేణి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? అవునన్నయ్య, తన కోరికను మన్నించి లండన్ తీసుకొచ్చాను కదా. తను చాలా హ్యాపీ అన్నయ్య. తన కోరికలు, చిన్న చిన్న ఆనందాలు తీర్చడం భర్తగా నా బాధ్యత అన్నయ్య. అలాగే భార్య తప్పుల్ని మన్నించడం కూడా భర్త బాధ్యత అన్నయ్య. కానీ నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? వదిన విషయంలో ఒక భర్తగా ప్రవర్తించావా? ఒక భర్తగా ఆలోచించావా? భార్య తప్పు చేస్తే భర్త సర్ది చెప్పాలి, కానీ ఇలా బయటికి గెంటేయకూడదన్నయ్య. అయినా కృష్ణవేణి వదినది తప్పు చేసే వ్యక్తిత్వం కాదన్నయ్య. నీకు గతం గుర్తులేదు కాబట్టి వదిన గురించి తెలీదు, కానీ వదిన దేవత అన్నయ్య. అన్నయ్య, నిన్న అవుట్ హౌస్లో గొలుసులతో కట్టేసి ఉంచేవాళ్ళు. నేను నీ దగ్గరికి రావడానికి కూడా భయపడేవాణ్ణి. అలాంటి పరిస్థితుల్లో కృష్ణవేణి వదిన నిన్ను పెళ్లి చేసుకుని బయట ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది. అమెరికా నుంచి సైకియాట్రిస్ట్ మనోజ్ గారిని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించింది. అసలు నీకు బ్రష్ చేసుకోవడం కూడా తెలియదన్నయ్య. నీకోసం ప్రతిరోజు స్పెషల్ భోజనం, నువ్వు తాగే జ్యూసులు అన్నీ వదిన చేసేదన్నయ్య. అసలు కన్నతల్లి బిడ్డను చూసుకునేదానికంటే ఎక్కువగా చూసుకునేదన్నయ్య. నిన్నొక మహారాజులా చూసుకునేదన్నయ్య. నీకు పెళ్ళై 1 year అయిందన్నయ్య, కానీ ఇంకా నీకు వదినకి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు. ఇలాంటి పర్సనల్స్ నేను మాట్లాడకూడదు, కానీ కృష్ణవేణి వదిన జీవితం అన్యాయం అయిపోతుంటే చూడలేకపోతున్నా అన్నయ్య. నువ్వు స్నిగ్ధ గారిని పెళ్లి చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదన్నయ్య. తమ్ముడిగా నీ మాటకు నేను గౌరవం ఇస్తాను. నీ ఇష్టాన్ని కాదన్ను, కానీ స్నిగ్ధ గారిని మాత్రం వదిన అని పిలవలేనన్నయ్య. నీకు గతం గుర్తుకు రాకపోయినా ఒక్కసారి కృష్ణవేణి వదినతో మాట్లాడన్నయ్యా. భార్యాభర్తల మధ్య దూరం అనేది భారం కాకుండా మీరిద్దరూ కలిసి మాట్లాడుకోండి అన్నయ్య. ఈ తమ్ముడి కోసమైనా ఒక్కసారి మాట్లాడన్నయ్య.
ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య 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 నాకు తెలుసు కృష్ణవేణి, నీ అవసరం నిన్ను తిరిగి నా దగ్గరికే తీసుకొస్తుందని. నీ ఆత్మాభిమానం ఎంత గొప్పదైనా నా దగ్గరున్న డబ్బు గొప్పది. చూడు కృష్ణవేణి, నువ్వు విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడం వల్ల పెద్దగా పోగొట్టుకునేదేమీ లేదు. నీ జీవితం ఇంకో మలుపు తీసుకుంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడైనా బ్రతకచ్చు. నా కొడుకు మీద నిజంగా నీకిష్టం ఉంటే వాడి ఆనందం కోసమైనా నువ్వు సంతకం పెట్టాలి. టీచర్గా మా ఇంటికొచ్చి మా ఇంటి కోడలివయ్యావు. జస్ట్ టీచర్గా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అనుకో, దట్స్ ఇట్. పైవాడు ఎవరికి ఎవరు సరిజోడు అన్నది అన్నీ పైనే రాసి పెడతాడు. నిజానికి వంశీ స్నిగ్ధలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకంటే వంశీకి స్నిగ్ధ 1000 రెట్లు బెటర్ హాఫ్ అవుతుంది. మా జమీందారీ వంశానికి అన్ని అర్హతలు గల కోడలు స్నిగ్ధ. డబ్బు, స్టేటస్, బిజినెస్, రిచ్నెస్, బ్యూటీ అన్నింట్లోనూ షీఈస్ ది బెస్ట్. సో అందుకే కొడుక్కి తల్లిగా ది బెస్ట్ ఇవ్వాలన్నది నా తాపత్రయం. దయచేసి నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. మనం ఎప్పటికీ గుడ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే కృష్ణవేణిని బెదిరిస్తే కొట్టేస్తాను. రా కృష్ణవేణి.
అవుట్ హౌస్లోనే కదా ఉంటుంది. అసలు ఒంటరిగా తను అక్కడ ఎలా ఉంటుంది? ఒక్కసారి అవుట్ హౌస్కి వెళ్ళి చూస్తాను. వంశీ, ఏంటి ఇలా వచ్చావు? అది అత్తయ్య, అవుట్ హౌస్లో. అమ్మో, నువ్వు అవుట్ హౌస్ వైపు రాకూడదని డాక్టర్ మనోజ్ గారు చెప్పారు కదా. అది నువ్వు వెళ్ళు. పద 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 అత్తయ్య, వంశీ, నువ్వు వెళ్ళు. పద ప్లీజ్ వంశీ, పద వంశీ. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः-सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः।
ఊపిరాగే భావన వేషమా ప్రాణమా చేరువైతే నేరమా ఉళ్ళే ఉండని పువ్వులుండవా కన్నీరుండని కళ్ళులేవా అలలుండని సంద్రముండగా ఈ కలలుండని జన్మలేదా మనసా మర్చిపో లేదంటే చచ్చిపో గతమా కాలిపో మరు జన్మకి ఆశతో గమ్యమే లేదని తెలిసిన పయనమా చీకటే లోకమా చుక్కల్లో సూర్యుడా ప్రేమ భూమి పాతాళం పోతున్నా పిచ్చివాడై స్వర్గాన్ని వెతకనా ఉన్నా ఆకాశం మంచునా నువ్వు లేని నా కోసం బ్రతకనా ప్రాణాలే పోతున్నా నిందించలేకున్నా నాలోనే నాతోనే నేనుండలేకున్నా డాక్టర్ సర్జరీకి ఆలస్యమైతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. ఒకసారి పేమెంట్ విషయంలో క్లారిటీ తీసుకోండి. అలాగే సుభాష్. ఎస్ ఈ వ్యవహారంలో పేషెంట్కి ఏమైనా అయితే మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎస్ వీరభద్రం, ఒకసారి డాక్టర్ని కలిసి మాట్లాడదాం. రిపోర్ట్స్ దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదురా. అన్నయ్య, డాక్టర్స్ నాతో మాట్లాడుతున్నారు కదా, మీరేం కంగారు పడకండి అన్నయ్య. వీరభద్రం, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? లేదంటే డాక్టర్లు దాస్తున్నారా? అయ్యో అన్నయ్య, అదేం లేదన్నయ్య. మీరు ప్రశాంతంగా ఉండండి, వదిలికేం కాదు, సరేనా? వీరభద్రం గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ప్లీజ్ పదండి. సర్జరీకి ఆలస్యమైతే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం. వీరభద్రం గారు, పేమెంట్ అరేంజ్ చేయగలరా లేదా? డాక్టర్ గారు, పేమెంట్ రెడీ. అమ్మ కృష్ణవేణి. అవును మామయ్య, 25 లక్షలు రెడీ, తీసుకొచ్చాను. పేమెంట్ కౌంటర్లు వెళ్ళి కట్టేయండి, వెంటనే సర్జరీ మొదలు పెడతాం. కమాన్ డాక్టర్. ఓకే. అమ్మ కృష్ణవేణి, నిజంగానే ఎంత డబ్బు తీసుకొచ్చావా? మనసుంటే మార్గం ఉంటుంది మామయ్య. అది కాదమ్మా, అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు? అసలు ఎవరిచ్చారమ్మా? ముందు మీరు మనీ తీసుకుని వెళ్ళి పే చేయండి. అమ్మా కృష్ణవేణి, నిన్ను పద్మవ్యూహంలో నిలబెట్టి కష్టపెడుతున్నానేమో. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. మామయ్య ప్లీజ్, నేనేం పరాయిదాన్ని కాదు, మీ మేనకోడల్ని.
కాదు, క్షేమంగా ఉంటావు. లక్ష్మి